హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సెప్టెంబర్ 25th 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతోపాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు ముందే హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ అనేవి పొందొచ్చు అనమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కాంప్లెక్స్ కౌంట్. అంటే కాంప్లెక్స్ కౌంట్ అంటే కష్టసాధ్యమైన కష్టతరమైనటువంటి లెక్కింపు అని, అంటే క్లిష్టమైనటువంటి లెక్కింపు అని. ఏ ప్రిసైజ్ క్యాస్ట్ సెన్సెస్ ఈజ్ డిఫికల్ట్ బట్ ద ఐడియా విల్ బీ యూస్ఫుల్ టు డ్రైవ్ సోషల్ పాలసీ. అంటే ఏదైనా కానీ అంటే కులాల ఆధారితంగా ఏదైతే ఖచ్చితమైనటువంటి ప్రిసైజ్ అంటే ఖచ్చితమైన స్పష్టమైనటువంటి కుల ఆధారితమైనటువంటి ఈ యొక్క జనాభా లెక్కలు చేయడం అనేది కష్టమైనప్పటికీ కూడా ఆ డేటా అనేది సామాజిక పరమైనటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని విధానాలు అనేవి రిలీజ్ చేస్తుంటారు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి కొన్ని అంటే బడుగు బలహీన వర్గాల వారికి సంబంధించి కొన్ని పాలసీస్ అనేవి తయారు చేస్తుంటారు అనమాట, పథకాలు. ఆ పథకాలు అనేవి సక్సెస్ఫుల్గా అమలు చేయడానికి కావచ్చు, వాటిని ప్రజలకు సామాన్యులకు అందజేయడానికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను అనమాట. ద ఐడియా ఆఫ్ ఏ నేషనల్ క్యాస్ట్ సెన్సెస్ మైట్ బీ abhorrent when the stated policy is to strive for a cashless society, but it will be useful to establish a statistical justification for ప్రిజర్వింగ్ క్యాస్ట్ బేస్డ్ ఎఫర్మేటివ్ యాక్షన్ ప్రోగ్రామ్స్. అంటే ఇప్పుడు మనకు ఒక ఐడియా ఉందన్నమాట. అంటే ఈ యొక్క నేషనల్ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో, ఈ యొక్క నేషనల్ క్యాస్ట్ సెన్సెస్ అనమాట, అంటే జాతీయపరమైనటువంటి కుల ప్రాతిపదికన జనాభా లెక్కలు చేయాలి అనే అంశం ఏదైతే ఉందో అది చాలా వరకు ఏంటంటే ఈ యొక్క ఎబెరెంట్ అనమాట. ఎబెరెంట్ అంటే అసహాయమైనటువంటి, అంటే ఏదైతే సరిపోలలేని అంశం అనమాట. ఎందుకని మన సొసైటీలో ఈ యొక్క క్యాస్ట్లెస్ సొసైటీ అంటే కులరహిత సమాజం కోసం మనం పాటుపడుతున్నాం. అలాంటి టైంలో ఏంటి అంటే ఇలాంటి విధానం అనేది సరైనటువంటి ఈ యొక్క అంటే జస్టిఫికేషన్ అనమాట, సమర్థించుకోలేని విధంగాను. దాంతోపాటు ఈ యొక్క ఎఫర్మేటివ్ ప్రోగ్రామ్స్ అనమాట, సకారాత్మకమైనటువంటి ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి విధానం అనమాట. అంటే దానికి సరిపోలేని అంశం అనమాట. ఇట్ మే ఆల్సో బీ ఏ లీగల్ ఇంపరేటివ్ కన్సిడరింగ్ దట్ కోర్ట్స్ వాంట్ క్వాంటిఫైయబుల్ డేటా టు సపోర్ట్ ద ఎగ్జిస్టింగ్ లెవెల్స్ ఆఫ్ రిజర్వేషన్. సో దీంతో ఇంకా ఏంటంటే లీగల్ ఇంపరేటివ్ అంటే న్యాయపరమైనటువంటి అనివార్యమైనటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అంటే క్వాంటిఫైబుల్ సరైనటువంటి డేటా అనేది ఖచ్చితమైనటువంటి డేటా అవసరం అనమాట. ఎందుకని ఈ యొక్క రిజర్వేషన్ సిస్టమ్ సంబంధించినటువంటి ఆ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కరెక్ట్గా అమలు చేయాలి అంటే ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ అనేది అవసరం అనమాట. పొలిటికల్ పార్టీస్ విత్ దేర్ బేస్ ఇన్ పర్టికులర్ సోషల్ గ్రూప్స్ మే ఫైండ్ ఏ క్యాస్ట్ ఎన్యూమరేషన్ యూస్ఫుల్ if their favored groups are established as dominant in a specific geographies, or they may find the outcome of inconvenient if the precise count turns out to be lower and has a negative bearing on perception అబౌట్ దేర్ ఎలక్టరల్ ఇంపార్టెన్స్. అంటే ఇప్పుడు మనకు పొలిటికల్ పార్టీస్, రాజకీయపరమైనటువంటి పార్టీస్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో క్యాస్ట్ పరంగా అంటే కుల ప్రాతిపదికన ఈ యొక్క లెక్కలు గణించడం అనేది వాళ్ళకి చాలా వరకు ఎన్యూమరేషన్ అనమాట, అంటే లెక్కించడం అంట వైనం, ఈ లెక్కించే విధానం ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఉపయోగపడుద్ది అనమాట. ఎందుకని ఈ సోషల్ గ్రూప్స్ ద్వారా వాళ్ళు అంటే ఆ ఒక ప్రాదేశిక ప్రాంతంలో జియోగ్రఫీస్లో ఒక ప్రాదేశిక ప్రాంతంలో ఒక డామినేటింగ్ క్యాస్ట్ ఉందనుకోండి, వాళ్ళకి అనుకూలంగా చర్యలు తీసుకోవడం కావచ్చు, వాళ్ళ అనుకూలమైన పథకాలు కావచ్చు. తర్వాత ఈ యొక్క స్పష్టమైనటువంటి విధానం అనమాట, అంటే ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు ఎవరికి పడతాయనే ఒక స్పష్టమైనటువంటి విధానం కావచ్చు. తర్వాత ఎలక్టరల్ ఇంపార్టెన్స్ అనేది ఏంటంటే ఓట్లకు సంబంధించినటువంటి ప్రాధాన్యత అనేది అర్థమైపోద్ది అనమాట. ఇన్ దిస్ బ్యాక్ డ్రాప్ ద యూనియన్ గవర్నమెంట్స్ assertion in the Supreme Court that a census of the backward castes is administratively difficult and cumbersome may evoke varying responses. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క అంశాలను అసెషన్ నొక్కి చెప్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది సుప్రీంకోర్టుకి ఒక ఈ యొక్క సెన్సస్ సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించిందనమాట. అంటే క్యాస్ట్ ఆధారితంగా మేము బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటి యొక్క లెక్కలు గణించడం అనేది చాలా వరకు కష్టమైనటువంటి అంశము. దాంతోపాటు ఏంటంటే కుంభర్సం అంటే అసౌకర్యమైనటువంటి అంశం, పైన చెప్పిన అంశం ప్రకారం. సో దీని కారణంగా ఏంటంటే కొన్ని అంటే ఈ యొక్క వేరియింగ్ రెస్పాన్స్ అనమాట, వివిధ రకమైనటువంటి ఈ యొక్క అంటే ప్రతిస్పందనలు అనేవి వచ్చే అవకాశం ఉంది, ప్రేరేపించే అవకాశం ఉందని చెప్పిందనమాట. దేర్ ఆర్ టూ కాంపోనెంట్స్ టు ద గవర్నమెంట్ స్టాండ్. ఫస్ట్, ఇట్ అసెట్స్ that it is a policy decision not to have caste as part of the regular census and that administratively the enumeration
would be rendered so complex that it may jeopardize the decennial census itself. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఈ యొక్క అంశానికి సంబంధించి రెండు అంశాలని బయటపెట్టింది అనమాట. ఏది గవర్నమెంట్ స్టాండ్ ప్రకారం. ఫస్ట్ ఒకటి ఏంటి, ఎసెర్షన్ అనమాట, ఆమోదించడం ఏంటి, పాలసీ డెసిషన్ ఏదైతే ఉందో అంటే కుల ప్రాతిపదికన లెక్కలించాలి అనే అంశానికి సంబంధించినటువంటి ఆమోదం కావచ్చు, లేకపోతే రెగ్యులర్ సెన్సెస్ అనేవి ఈ యొక్క కుల ప్రాతిపదికన చేయాలి అనేది. అడ్మినిస్ట్రేటివ్ అంటే ఈ యొక్క ఏదైతే ఉందో అంటే ఈ పరిపాలన పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క ఎన్యూమరేషన్ అనమాట, అంటే ఈ వైనం లెక్కించడం ఏదైతే ఉందో ఈ యొక్క ఏవైతే ఉందో కాంప్లెక్స్ సమస్యలను తెచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు హాని కలిగించే అవకాశం అనేది ఉందన్నమాట. ఏది ఈ యొక్క డెసినియల్ అంటే ఏంటంటే 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే పని అనమాట. 10 సంవత్సరాలకు ఒకసారి మనకు లెక్కింపు అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సెన్సెస్. సెకండ్, ఇట్ సైడ్స్ ద డిఫికల్టీస్ అండ్ కాంప్లెక్సిటీస్ ఇన్హెరెంట్ ఇన్ గెటింగ్ అన్ accurate count of caste given the mind-boggling numbers of caste and subcaste with phonetic variations and similarities that people retain as their caste in the socio-economic caste census conducted in 2011. అంటే ఇప్పుడు రెండో అంశం ఏంటంటే ఈ యొక్క సిటీస్ ఏవైతే ఉన్నాయో డిఫికల్టీస్ అనమాట, కొన్ని కాంప్లెక్స్ ఉన్నాయన్నమాట, కొన్ని ఏదైతే వంశపారంపర్యంగా ఏవైతే ఇన్హెరిట్ అనమాట అంటే యాక్యురేట్ కౌంట్ సంబంధించి క్యాస్ట్కి అనేది సరైనటువంటి అంశాలు లేవన్నమాట. దీంతో పాటు ఏంటంటే ఈ యొక్క క్యాస్ట్ నెంబర్స్ కావచ్చు, సబ్ క్యాస్ట్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో సిమిలారిటీస్ అన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ 2011 సంబంధించిన సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్లో కండక్ట్ చేశారనమాట 2011లో. ద గవర్నమెంట్ హ్యాస్ సెడ్ డేటా ఫ్రమ్ ద 2011 SECC were not acted upon because several infirmities that rendered them unusable. అంటే గవర్నమెంట్ గారి చెప్పిన లెక్కల ప్రకారం అంటే 2011 సంబంధించిన సోషియో ఎకనామిక్ క్యాష్ సెన్సెస్ అనేది ఏదైతే ఉందో అది చాలా వరకు నిరుపయోగంగా కనపడింది అనమాట. ఎందుకని దాంట్లో కొన్ని అంటే చాలా వరకు ఏదైతే ఉన్నాయో సమస్యాత్మకమైనటువంటి అంశాలు అనేవి ఉన్నాయన్నమాట. దానికి కారణం అంటే అవకతవకలు అనేవి ఉన్నాయి, సమస్యాత్మకమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి అది అన్యూజబుల్, పనికిరాని దానిగా చూపించారనమాట. ఈవెన్ ఇన్ ద సెన్సెస్ అప్ టు 1931 when cash details were collected, they were wanting in a completeness and accuracy. సో ఈ 1931 వరకు కూడా ఈ యొక్క జనాభా లెక్కలు అనేవి అంటే కుల ప్రాతిపదిక అంటే జనాభా లెక్కలు తీసుకునేటప్పుడు ఆ యొక్క క్యాస్ట్ కులానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. సో దీనికి ఎందుకు కంప్లీట్నెస్ కోసం ఈ యొక్క అంటే పూర్తి చేయడం కోసం, యాక్యురసీ అనమాట, కరెక్ట్గా ఉందా లేదా, యాక్యురేట్గా ఉందా లేదా అని చూడటం కోసం అనమాట. Further, the data contained 96 lakh different caste names, and if subcasts were considered, the ultimate number may be exponentially high. అంటే ఇప్పుడు ఆ యొక్క ఫర్దర్ డేటా, ఆ డేటా ప్రకారం ఏంటంటే 46 లక్షల డిఫరెంట్ క్యాస్ట్ నేమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. దాంతోపాటు మళ్ళీ సబ్ క్యాస్ట్ అనేవి ఇంకా గుర్తించాల్సిన అంశం ఉంది. సో ఈ అల్టిమేట్ నెంబర్ అనేది అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఇప్పుడు 46 లక్షలు అప్పట్లోనే. సో ఇప్పుడు మళ్ళీ సబ్ క్యాస్ట్ ఇంకా సంఖ్యగానే పెట్టాలి. సో ఈ లెక్క అనేది చూస్తే చాలా ఎక్కువ మొత్తంలో వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట. దీస్ పాయింట్స్ టు మెరిట్ కన్సిడరేషన్ అండ్ ఈవెన్ దోస్ క్లామరింగ్ ఫర్ ఏ క్యాష్ సెన్సెస్ కెనాట్ ఈజీలీ బ్రూష్ దెమ్ అసైడ్. అంటే ఇలాంటి మెరిట్స్ అనేవి అంటే ఇలాంటి అంశాలు అనేవి చాలా వరకు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క క్యాష్ సెన్సెస్ కుల ప్రాతిపదికన జనాభా లెక్కలు అనే ఈ యొక్క అల్లరి కావచ్చు, సందడి కావచ్చు, గొడవ అనేదాన్ని మనం తీసి పక్కన పెట్టలేమన్నమాట. హౌఎవర్ దీస్ నీడ్ నాట్ మీన్ దట్ యాన్ ఎన్యూమరేషన్ ఆఫ్ ద సోషల్ గ్రూప్స్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఇంపాసిబుల్. ఏదేమైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ యొక్క ఎన్యూమరేషన్ జనాభా లెక్కలు ఈ వైన లెక్కలు కట్టడం అనేది ఈ సోషల్ గ్రూప్స్ సంబంధించినటువంటి లెక్కలు కట్టడం అనేది చాలా వరకు ఏంటంటే అంటే కష్టసాధ్యమైనమాట, ఇంపాసిబుల్, సాధ్యం కాని అంశం అనమాట. ఈ క్యాస్ట్ సెన్సెస్ నీడ్ నాట్ నెసెసరీలీ మీన్ క్యాస్ట్ ఇన్ ద సెన్సెస్. అంటే ఈ క్యాస్ట్ సెన్సెస్లో మన లెక్కల ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఆ యొక్క క్యాస్ట్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క క్యాస్ట్ సంబంధించినటువంటి లెక్కల్లో ఉండాల్సిన అవసరం లేదు. అంటే కొత్త క్యాస్ట్ అనేది కూడా రావచ్చు అనమాట. మనం అనుకున్న క్యాస్ట్లు కాకుండా వేరే క్యాస్ట్ కూడా ఉండొచ్చు అనమాట. ఇట్ మే బీ అన్ ఇండిపెండెంట్ ఎక్సర్సైజ్ బట్ వన్ దట్ నీడ్స్ ఎడిక్వేట్ థాట్ అండ్ preparation if its ultimate goal is not for political or electoral purposes but for equity in a distribution of opportunities. అంటే ఇప్పుడు మనకు ఒక ఇండిపెండెంట్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే ఈ యొక్క సెన్సెస్లో భాగంగా
మతాల సేకరణ అంటే వాళ్ళ యొక్క కుల మతాల యొక్క ప్రస్తావన అనేది అది ఒక ఇండిపెండెంట్గా స్వతంత్రించే అంశంలాగా తీసుకోవాలన్నమాట. ఎందుకని ఇప్పుడు మనకు అల్టిమేట్ గోల్, దీని యొక్క అల్టిమేట్ గోల్ దేనికోసం అంటే మన కుల ప్రాతిపదికన ఈ యొక్క జనాభా లెక్కలు ఎందుకు కడుతున్నాం అంటే వాళ్ళకి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆపర్చునిటీ అవకాశాలు అంటే దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానమైన అవకాశాలను అందించడం కోసం ఈ లెక్కింపులు కడుతున్నామే తప్పితే రాజకీయపరమైన లేకపోతే ఓట్ల ప్రాతిపదికన అంశం కోసం, ఓట్లు పడే అంశం కోసం మాత్రం కాదనమాట. సో అలా గినక అయితే గినక వీళ్ళు ఏం చేయాలి అంటే ఇది ఎక్సైజ్ సంబంధించి ఒక ఇండిపెండెంట్గా జనాభా లెక్కలతో కలపకుండా అంటే ముందు క్యాస్ట్ లెక్కలన్నీ తీసుకోవాలి. అంటే మన భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో ఆ కులాలన్నింటినీ గణించాలి. ఆ కులాల లెక్కల్లో ఆ కులాల లెక్కల్లోనే ఈ యొక్క జనాభా ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్క క్యాస్ట్కి ఎంతమంది ఉన్నారు అనే లెక్క వేయాలన్నమాట. ఏ ప్రిలిమినరీ సోషల్ anthropological study can be done at the state and district level to establish all sects and subcastes present in the population. అంటే ఇప్పుడు మనకు సామాజిక పరమైనటువంటి చారిత్ర అంటే వాళ్ళ యొక్క పుట్టుక యొక్క చరిత్ర, సమాజం యొక్క పుట్టుక చరిత్ర పరంగా ఆ క్యాస్ట్ లెక్కలు అనేవి చూడాలి. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల, స్టేట్ లెవెల్లో జరగాల. దాంతోపాటు ఆ సెక్ట్స్ ఏంటి, ఏ మతానికి సంబంధించిన, ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు, సబ్ క్యాస్ట్లు ఏంటి, అన్ని వాటి యొక్క లెక్కలు ఎంత, పాపులేషన్ అంతా కూడా లెక్కించాలన్నమాట. These can be tabulated under caste names that have wider recognition based on synonymity and equivalence among the applications that people use to donate themselves. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క మొత్తం కూడా పట్టికలు చేసి ఈ క్యాస్ట్ సిస్టమ్ అంతా కూడా ఈ క్యాస్ట్ నేమ్స్ అన్నింటినీ ఒక పట్టికలాగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క సినానిమిటీ అనమాట, అంటే సారూప్యత కలిగినటువంటి ఈక్వివాలెన్స్ అనమాట, అంటే సమానత్వమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ అంటే ఈ యొక్క అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే పూర్తిగా ఈ యొక్క నామం బిరుదు అంటే ఆ కులానికి సంబంధించినటువంటి పేర్లు కావచ్చు, వాటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పేర్లను ప్రస్తావిస్తూ ఆ పేర్లకి వాటిని ఇచ్చే విధంగా అంటే ఆ కులానికి సంబంధించిన వాళ్ళగా లెక్క కట్టే విధంగా చేయాలన్నమాట. దేర్ ఆఫ్టర్ ఇట్ మే బీ పాసిబుల్ టు డూ ఏ ఫీల్డ్ ఎన్యూమరేషన్ దట్ కెన్ మార్క్ ఎనీ గ్రూప్ అండర్ క్యాస్ట్ ఫౌండ్ ఇన్ ద అవైలబుల్ ఓబీసీ బీసీ లిస్ట్. తర్వాత ఇలా చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఎవరైతే ఈ జనాభా లెక్కల్లో ఏ గ్రూప్కి ఎవరు చెందినవాడు, ఓబీసీలో బీసీ లిస్టులో ఏవైతే కులాలు ఉన్నాయో ఆ కులాలకు చెందిన వాళ్ళ యొక్క లెక్క ప్రకారం చూడాలన్నమాట. ఏ క్యాస్ట్ సెన్సెస్ మే నాట్ సిట్ వెల్ విత్ ద గోల్ ఆఫ్ ఏ క్యాస్ట్లెస్ సొసైటీ బట్ ఇట్ మే సర్వ్ ఇన్ ద ఇంటరిమ్ యాజ్ ఏ యూజ్ఫుల్ ఈవెన్ ఇఫ్ నాట్ ఎంటైర్లీ ఫ్లాలెస్ మీన్స్ ఆఫ్ అడ్రస్సింగ్ ఇన్ఈక్విటీస్ ఇన్ సొసైటీ. అంటే ఈ క్యాస్ట్ సెన్సెస్ అనేది ఏదైతే ఉందో మన క్యాస్ట్లెస్ సొసైటీ అనేది అంటే కులరహిత సమాజం అనే దానికి పూర్తిగా ఆ యొక్క ఏదైతే లక్ష్యానికి ఏదైతే ఉందో అది సరితూగని అంశం అనమాట. సిట్వెల్ అంటే దానికి సరితూగని అంశం అనమాట. కానీ ఇది కొంతవరకు సహాయం చేస్తుందన్నమాట. తాత్కాలికంగా ఇది కొంతవరకు సహాయకారిగా ఉంటుందన్నమాట. అంటే ఎలాగా ఇది మొత్తంగా తప్పులు అంటే దీంట్లో తప్పులతో అంటే ఫ్లాలెస్ అన్నాడు, నాట్ ఫ్లాలెస్ అనమాట, తప్పులు లేని అనమాట. ఫ్లాలెస్ అంటే తప్పులు లేనిది కాకపోయినా అంటే తప్పులతో కూడినది అయినప్పటికీ కూడా ఇది కొంతవరకు ఏం చేస్తుందంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఇన్ఈక్విటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించే విధంగా చేస్తుందన్నమాట. అంటే ఈ యొక్క క్యాస్ట్ సెన్సెస్ అనేది ఈ యొక్క క్యాస్ట్లెస్ సొసైటీ సంబంధించినటువంటి లక్ష్యానికి పూర్తిగా విరుద్ధమైనది, సమతూకం కాని అంశం అయినప్పటికీ దీంట్లో తప్పులు తడక ఉన్నప్పటికీ అంటే ఈ యొక్క వర్గీకరణ లెక్కల్లో తప్పులు ఉన్నప్పటికీ కూడా ఇది ఏం చేయగలదు అంటే కొంతవరకు సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని గుర్తించే విధంగా చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇప్పుడు జనాభా లెక్కలు అనేవి ఈ యొక్క మత ప్రాతిపదికన కుల ప్రాతిపదికన లెక్కించాలా అంటే కుల ప్రాతిపదికన క్యాస్ట్ బేస్డ్ ఉండాలని చెప్తున్నాను అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి, ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సమానమైనటువంటి అవకాశాలను కల్పించడం కోసం ఈ క్యాస్ట్ సెన్సెస్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ క్యాస్ట్ సెన్సెస్ ఎప్పుడు లాస్ట్గా తీసుకోవాలంటే 1931లో చివరిసారిగా తీసుకున్నారనమాట. ఆ లెక్కల్లోనే చాలా వరకు 46 లక్షల సంబంధించినటువంటి కులాల వరకు బయటపడ్డాయి అనమాట. వాటికి సంబంధించిన ఇంకా సబ్ క్యాస్ట్ లెక్కించాల్సి ఉంది. సో ఇలా కాకుండా ఈ యొక్క క్యాస్ట్ సెన్సెస్ కాకుండా దీన్ని ఒక ఇండిపెండెంట్ యొక్క లెక్కలుగా చూస్తే బాగుంటుంది అనమాట. అంటే ముందు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి కుల మతాల వర్గీకరణ చేయాలా, ఆ వర్గీకరణలోనే భాగంగా ఈ జనాభాని ఆ లెక్కల్లో పెట్టాలన్నమాట. దానివల్ల సరి అయినటువంటి ఈ యొక్క లెక్క అనేది వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క లెక్క అనేది సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అవకాశాలను కల్పించడం కోసం అయితే బాగానే ఉంటుంది, కానీ లేకపోతే ఈ యొక్క రాజకీయ పార్టీలకి ఓట్ల కోసము లేకపోతే రాజకీయ పార్టీల ప్రయోజనం కోసం చేస్తే మాత్రం సరైనటువంటి అంశం కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క అంటే సమాజంలో ఈ యొక్క క్యాస్ట్లెస్ సొసైటీ అనేది అంటే ఏదైతే కులరహిత మతరహిత సమాజం అనేది
సృష్టించాలనుకోవటం మన భారతదేశం యొక్క లక్ష్యం అనమాట. వసుదైక కుటుంబం లెక్క ప్రకారం చూస్తే కనుక. సో దాని ప్రకారం చూస్తే కనుక ఈ యొక్క క్యాస్ట్ సెన్సెస్ అనేది దీనికి పూర్తిగా విరుద్ధమైనప్పటికీ కూడా సమాజంలో ఉన్న కొన్ని అసమానతలను చూపించడానికి ఈ జనాభా లెక్కలు అనేవి ఉపయోగపడతాయి అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏ ఫ్లిక్కర్ ఆఫ్ హోప్. అంటే ఈ యొక్క ఫ్లిప్పర్ అంటే హోప్ అనమాట. ఆశ అంటే మన ఆశా కిరణం అంటారు చూసారా. ఒక ఫ్లిక్కర్ అంటే ఏంటంటే కాంతి పుంజం కావచ్చు, కిరణం కావచ్చు, మనం ఫ్లిక్కర్ అంటాం అనమాట. అంటే ఈ యొక్క ఆశా కిరణం అని చెప్తున్నారు అనమాట. ఎక్స్పాన్షన్ ఆఫ్ వ్యాక్సినేషన్ మస్ట్ బి అకంపైన్డ్ బై ఎఫర్ట్స్ టు ట్రాక్ వైరస్ వేరియంట్స్. అంటే ఇప్పుడు మనకు వ్యాక్సినేషన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. ఎక్స్పాన్షన్ అనమాట, రోజు రోజుకి దాని యొక్క పరిధి విస్తరించబడుతుందన్నమాట. సో దేనికి తోడు వెళ్తుంది అంటే మనం వైరస్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా గుర్తించడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఇండియాస్ కౌంట్ ఆఫ్ యాక్టివ్ COVID-19 కేసెస్ హ్యాజ్ హిట్ ఏ 6 months low with the number dropped to 3,162 according to a Friday bulletin from the health ministry. అంటే ఇప్పుడు మనకు COVID-19 కేసులు అనేవి మనం కనుక చూసుకుంటే ఈ యొక్క గడిచిన 6 నెలల కాలంలో అత్యంత తక్కువ సంఖ్య అనేది నమోదైందనమాట. మొత్తం ఎంత ఉందంటే 3,162 యాక్టివ్ కేసులు మాత్రమే ఉందన్నమాట. ఎవరు చెప్పారు? హెల్త్ మినిస్ట్రీ రిలీజ్ చేసిన బులెటిన్లో చెప్పడం జరిగిందనమాట. హెల్ప్డ్ బై ద నియర్లీ 56 crore టెస్ట్ డన్ సో ఫార్ పాజిటివిటీ రేట్స్ are the percentage of those tested who turn out positive have also been showing encouraging trends. అంటే ఇప్పుడు ఈ యొక్క సంఖ్య అనేది ఎలా చెప్పారంటే మొత్తం 56 కోట్ల టెస్ట్ అనేవి జరిగినాయి అనమాట. దాని ప్రకారం ఏంటంటే పాజిటివిటీ రేట్ కావచ్చు, లేకపోతే పర్సంటేజ్ ఏదైతే ఉందో టెస్ట్ చేసినటువంటి పర్సంటేజ్ పాజిటివిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క లెక్కలు అనేవి కొంతవరకు మనల్ని ప్రోత్సహించే విధంగా ఉన్నాయన్నమాట. ద వీక్లీ పాజిటివిటీ రేట్ హ్యాస్ బీన్ లెస్ దాన్ 3% ఫర్ ద లాస్ట్ 91 days అండ్ ద డైలీ పాజిటివిటీ రేట్ హ్యాస్ బీన్ అరౌండ్ 2% ఫర్ ద లాస్ట్ 25 days. అంటే మనకు ఈ యొక్క వీక్లీ పాజిటివిటీ రేట్ అనేది 3% కన్నా తక్కువగానే ఉంది. ఏది గడిచిన 91 రోజుల లెక్క ప్రకారం చూసుకుంటే. సో తర్వాత ఏంటి అంటే ఈ యొక్క డైలీ పాజిటివిటీ రేట్ ఏదైతే అనేది వీక్లీ అయితేనేమో 3% లోపు, డైలీ అయితేనేమో 2% లోపు. ఈ 2% అనేది ఎప్పటి నుంచి లెక్కేశారు? గడిచిన 25 రోజులుగా లెక్కేశారనమాట. బట్ దిస్ ఈజ్ నో టైమ్ టు బీ కాంప్లేస్మెంట్. కానీ మనం ఇప్పుడు ఆత్మసంతృప్తి పడడానికి మాత్రం సమయం మాత్రం కాదనమాట. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇలాంటి తక్కువ లెక్కలు చూపించి ఒక్కసారిగా పెరిగిపోయినాయి అనమాట. లాస్ట్ సెప్టెంబర్ యాక్టివ్ కేసెస్ ఇన్ ఇండియా అపియర్ టు హ్యావ్ పీక్డ్ ఎట్ ఏ లిటిల్ ఓవర్ 10 lakh ఆఫ్టర్ విచ్ దేర్ వాజ్ ఏ స్టడీ డిక్లైన్. అంటే లాస్ట్ సెప్టెంబర్లో కూడా యాక్టివ్ కేసెస్ అనేవి ఇండియాలో చూసుకుంటే కనుక పీక్లో ఉన్నాయన్నమాట. ఏది చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే 10 లక్షల కన్నా కొంచెం ఎక్కువగానే ఉన్నాయప్పటికీ కూడా ఆ తర్వాత తగ్గుతూ వచ్చినాయి అనమాట. అరౌండ్ డిసెంబర్ 20 ఇట్ హ్యాడ్ జెంట్లీ డిసెండెడ్ టు ఏ లిటిల్ అరౌండ్ 3 lakh ఆర్ ద లెవెల్స్ సీన్ టుడే. అంటే ఆ తర్వాత ఏమైంది? డిసెంబర్ నెలకు వచ్చేసరికల్లా ఈ యొక్క లెక్కలు అనేవి పూర్తిగా 3 లక్షల కన్నా తక్కువ, అంటే కొంచెం వరకు ఆ 3 లక్షలు ఆ చుట్టుపక్కల ఉందన్నమాట. ఆ యొక్క ఉంది. ఏది ఈరోజు లెక్కలు ఎలా అయితే చూపించిందో అప్పుడు కూడా అలానే ఉందన్నమాట. అరౌండ్ ద సేమ్ టైమ్ ద ఫస్ట్ రిపోర్ట్స్ ఆఫ్ ద క్లినికల్ ట్రయల్ సక్సెసెస్ ఆఫ్ ద ఫిజర్ బయోఎన్టెక్ మోడర్నా అండ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ బ్రాడ్ చీర్. అంటే ఇప్పుడు అదే టైంలో ఏంటంటే మనకు క్లినికల్ ట్రయల్స్ అనేవి సక్సెస్ అయినాయి. ఈ ఫిజర్ బయోఎన్టెక్ కావచ్చు, మోడర్నా కావచ్చు, ఆస్ట్రాజెనికా ఈ యొక్క వ్యాక్సిన్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో కొంతవరకు మనకు ఉత్సాహాన్ని తీసుకొచ్చినాయి అనమాట ఆ తయారు చేయడం వల్ల. ఈవెన్ ఇండియాస్ హోమ్ గ్రోన్ వ్యాక్సిన్స్ సీమ్ టు బీ అరౌండ్ ద కార్నర్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ ట్రిగ్గర్డ్ అండ్ ఆప్టిమిజం దట్ ఇండియా మే హ్యావ్ పాస్డ్ ద వర్స్ట్. అంటే ఇప్పుడు ఏమైంది? తర్వాత అదే సమయంలో మన భారతదేశానికి సంబంధించిన కొన్ని కంపెనీలు కూడా అంటే మనం ముఖ్యంగా ఏంటి మనకు ఏదైతే ఉందో భారత్ బయోటెక్ సంబంధించినటువంటి కోవాక్సిన్ కావచ్చు, లేకపోతే ఈ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క కోవిషీల్డ్ కావచ్చు, అప్పుడు అదే సమయంలో ఆ సమయంలోనే మనకు కొంతవరకు ఈ యొక్క వ్యాక్సిన్ అనేది తయారు చేశారనమాట. దాని కారణంగా ఆశలతో నిండినటువంటి ఈ యొక్క అంటే ఒక ఆశ అనేది మొదలైందనమాట. ఆప్టిమిజం అంటే ఒక ఆశావాద దృక్పథం అనేది మొదలైందనమాట. అంటే భారతదేశం అనేది ఈ యొక్క వర్స్ట్ సిచ్యువేషన్ని దాటేసింది అనే ఆశ అనేది మొదలైందనమాట. ది ల్యాక్ ఆఫ్ అలాక్రిటీ ఇన్ హంటింగ్ ఫర్ న్యూ మ్యుటేషన్స్ అండర్లయింగ్ డేంజరస్ న్యూ వేరియంట్స్ mean that the insidious emergence of the Delta variant, which caused the catastrophic peak in April-May, was only understood in a hindsight. అంటే ఇప్పుడు మనం చూస్తే మనకు ఈ యొక్క ఉత్సాహం అనేది లేదనమాట.
అంటే కొత్త ఈ యొక్క రూపాంతరం చెందుతున్నటువంటి వైరస్ని మనం కనుగొనడంలో పెద్దగా ఉత్సాహం అనేది చూపించలేదన్నమాట. దానికి కారణంగా ఏంటంటే ప్రమాదకరమైనటువంటి వేరియంట్స్ అనేవి తయారైనాయి. సో ఈ యొక్క ఇన్సిడియస్ ఎమర్జెన్సీ అనమాట, అంటే అంతర్గతంగా ఇవన్నీ ఒకసారిగా ప్రేరేపించబడి డెల్టా వేరియంట్ అనేది ఏర్పడి ఏప్రిల్ మే నెలలకు వచ్చేసరికి మళ్ళీ ఇది ఒకసారిగా పీక్లోకి వెళ్ళిపోయింది. అంటే విపత్తుకరమైనటువంటి పీక్ అనమాట, క్యాటస్ట్రోఫిక్ పీక్లోకి వెళ్ళిపోయి ఈ యొక్క సమస్య అనేది స్టార్ట్ అయిందనమాట. ద నేచర్ ఆఫ్ ద వైరస్, ఇట్స్ అ ప్రొపెన్సిటీ to evade antibodies and the inevitable socialization that a normal life entails means that there is no absolute neither in a country's pandemic trajectory at which it can be sure that a fresh threatening wave will not rise again. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క నేచర్ ఆఫ్ ద వైరస్ కావచ్చు, ఆ యొక్క ప్రొపెన్సిటీ అనమాట, చొచ్చుకుపోయే విధానం కావచ్చు, తర్వాత యాంటీబాడీస్ని తప్పించుకొని అదేంటంటే అనివార్యంగా ఏంటంటే సోషలైజేషన్ కారణంగా ఏంటంటే పూర్తిగా అంటే ఆ యాంటీబాడీస్ని తప్పించుకొని ఆ వ్యాధి అనేది పూర్తిగా వ్యాప్తి చెందిందనమాట. సో దీని కారణంగా సమాజంలో ఉన్నటువంటి నార్మల్ లైఫ్ అనేది పూర్తిగా దెబ్బతిన్నది. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే కంట్రీకి సంబంధించినటువంటి ట్రాజెక్టరీ అనేది ఒక్కసారిగా పైకి లేసి ఒక ప్రమాదభరితమైనటువంటి రైజ్ అనేది మళ్ళీ వచ్చిందనమాట. ద 3 lakh యాక్టివ్ కేసెస్ లాస్ట్ డిసెంబర్ సా అరౌండ్ 300 డెత్స్ బీయింగ్ రిపోర్టెడ్ ఎవ్రీడే. సో ఈ యొక్క లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మనం కనుక చూసుకుంటే 3 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి, రోజుకు 300 మంది చనిపోతున్నారు అనమాట. ఆ లెక్కలు అనేవి మనకు లాస్ట్ డిసెంబర్లో కనపడ్డాయి అనమాట. ఈవెన్ టుడే దీస్ నెంబర్స్ ఆర్ ఫెయిర్లీ సిమిలర్. అంటే ఇప్పుడు మనం ఈరోజు కూడా చూసుకుంటే ఈ లెక్కలు అనేవి వేల గణాంకాలు అనేవి ఉన్నాయన్నమాట. వైల్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ can be controlled in a limited ways, the availability of vaccines and the fact that many large countries now are getting closer to having half their population inoculated with at least one dose means that the biggest threat associated with the pandemic, severe disease and death is much more attractable than last year. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఏంటంటే ఈ యొక్క స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఒక కంట్రోల్ లిమిట్లో ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత ఈ యొక్క అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి చాలా మొత్తంలో ఎక్కువగా లార్జ్ కంట్రీస్ అనేవి అందుబాటులోకి వచ్చినాయి. చాలా దేశాలు ఏం చేసినాయంటే వాళ్ళ యొక్క జనాభాకి సగం మందికి కనీసం ఒక డోస్ అన్న వ్యాక్సిన్ అన్న వేసిందనమాట. సో దీని కారణంగా ఏంటంటే ఈ పెండమిక్ కావచ్చు, ఈ యొక్క సివియర్ డిసీజ్ అనేది ఈ యొక్క మరణాలకు కావచ్చు, అంటే వాళ్ళ యొక్క డెత్లు కావచ్చు, అంటే ఈ యొక్క వ్యాధి సంఖ్య కావచ్చు, వ్యాధి ప్రాబల్యం యొక్క సంఖ్య కావచ్చు, లేకపోతే మరణాల సంఖ్య అనేది కొంతవరకు మనం ట్రాక్టబుల్ అనమాట, మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. బికాజ్ crores of Indians have been vaccinated and government officials have optimistic projections that most adults will be vaccinated with at least a single dose by the year end. దేర్ ఈజ్ అగైన్ యాన్ ఎయిర్ ఆఫ్ ఆప్టిమిజం. సో మన భారతదేశంలో కూడా ఏంటంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ యొక్క అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం సింగిల్ డోస్ అయినా కానీ మినిమం ఈ యొక్క సంవత్సరం అంతంలోపు వేసుకుంటారు అనే అంశం అనేది కొంత ఆశావాదంగా ఉందన్నమాట. దిస్ టైమ్ హౌఎవర్ ద గవర్నమెంట్ మెసేజింగ్ ఈజ్ మోర్ కాషియస్ విత్ వార్నింగ్ దట్ ద సెకండ్ వేవ్ వాజ్ ఎట్ టు బి అబేట్ అండ్ రికమెండేషన్స్ ఆఫ్ కంటిన్యూడ్ బిహేవియరల్ కాషన్. అంటే ఇప్పుడు మనకు ఈ సమయం అనేది ఏదైతే ఉందో గవర్నమెంట్ అనేది మెసేజ్ అనేది పంపిస్తుంది అనమాట. అంటే రెండో వేవ్ ఎలా అయితే వచ్చిందో అలా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో బిహేవియరల్ కాషన్స్ అనమాట, అంటే మనం అనుసరించాల్సిన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించిన ఏవైతే జాగ్రత్తలు అనేవి చెప్తుందనమాట. దిస్ ఈజ్ ఆల్సో అకంపనైడ్ బై ప్రొజెక్షన్స్ దట్ సే at its worst, a possible third wave cannot be as catastrophic as the second wave peak, even accounting for significantly more infectious and lethal variants suddenly emerging. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇది ఈ యొక్క ప్రొజెక్షన్స్ అన్నీ కూడా కలుపుకొని మనం కనుక చూసుకుంటే ఈ యొక్క వర్స్ట్ పాసిబుల్ థర్డ్ వేవ్ అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే క్యాటస్ట్రోఫిక్ సెకండ్ వేవ్ తర్వాత వచ్చే థర్డ్ వేవ్ ఏదైతే ఉందో, అంటే మనకు సిగ్నిఫికెంట్ లెక్కల ప్రకారం ఏదైతే ఉందో మనకు లీతలు అనమాట, హానికరమైనటువంటి ఈ యొక్క వేరియంట్స్ అనేవి సడన్గా వచ్చినాయి అనుకోండి, థర్డ్ వేవ్ అనేది రావచ్చు అనమాట. దస్ టు ఎక్స్పాండ్ వ్యాక్సినేషన్ అండ్ ట్రాక్ న్యూ వేరియంట్స్ ఆర్ ద ఓన్లీ రియల్ వేస్ ఫార్వర్డ్. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేదాన్ని ఇంకా అంటే మెరుగ్గా అందరికీ అందించాలా, దాంతోపాటు కొత్త వేరియంట్స్ని కూడా మనం గుర్తించాలన్నమాట. అవి రెండు మాత్రమే రియల్ వే ఆఫ్ ఫార్వర్డ్, అంటే మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే అంశాలు, సహకరించే అంశాలని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇప్పుడు మన భారతదేశంలో ఈ యొక్క ఒక హోప్ అనేది ఉందన్నమాట, థర్డ్ వేరియంట్ రాకపోవచ్చు అని. ఈ లెక్కలు కనుక మనం గణాంకాలు కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఎలా అయితే గణాంకాలు ఉన్నాయో అలాంటి గణాంకాలే ఉన్నాయి.
మనం అప్పుడు ఏం చేసామంటే కొత్త వేరియంట్ని మనం గుర్తించడంలో నిర్లక్ష్యం అనేది వ్యవహరించామన్నమాట. దాని కారణంగా సెకండ్ వేవ్ అనేది ఒక ఉధృత స్థాయిలో వచ్చి చాలా వరకు మన యొక్క సాధారణ పరిస్థితిని అంటే సాధారణ జీవితాన్ని దెబ్బతీసే విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు థర్డ్ వేవ్లో కూడా అలాంటి గణాంకాలే ఉన్నాయి. మనం ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి ఈ యొక్క వ్యాక్సినేషన్ని బాగా ఎక్కువ మొత్తంలో, అంటే ఇప్పటికే వ్యాక్సినేషన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఈ యొక్క కొత్త వేరియంట్లను కనుగొని ఆ వేరియంట్ల జరిగే నష్టాన్ని ముందే మనం కనుక గుర్తించగలిగితే కనుక ఈ యొక్క థర్డ్ వేవ్ని మనం ఆపచ్చు అని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు హిందూలో ఉన్న 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.